ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుష్ప సినిమా తీసుకుందాం అనుకోండి. దాంట్లో ఫస్ట్ ఓపెనింగే ఒక స్కూల్లో పిల్లవాడు అడ్మిషన్ కోసం పోతే మీ తండ్రి పేరు ఏంటిదని అడుగుతాడు. సో అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే అక్కడ మొరేల్ ఏంటిది, ఒక తల్లిని హ్యూమిలియేట్ చేసే విధంగా అక్కడ సీన్ క్రియేట్ చేయబడుతుంది అన్నట్టు. ఇప్పుడు యాక్చువల్గా సుప్రీంకోర్టు ఒక వెసులుబాటు ఇచ్చింది. ఒక పిల్లగాన్ని అడ్మిషన్ తీసుకోవాలంటే ఒక పిల్లవాడు తన తల్లి పేరును కూడా తను ప్రపోజ్ చేసుకోవచ్చు, తండ్రి పేరే కంపల్షన్ కాదు. అటువంటి సుప్రీంకోర్టు ఆర్డరే ఉన్నటువంటి మన దేశం లోపల, అంటే ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే ఒక పాలసీ అన్నట్టే. అది ఒక అటువంటి అంటే సుప్రీంకోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా ఒక సినిమాలో ఒక డైలాగు దాంట్లో పర్టికులర్గా ఒక మహిళను హ్యూమిలియేట్ చేసినట్టు అక్కడ ఆ మహిళను